హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను వెయిట్ లాస్ డైటింగ్ చేసే వాళ్ళ కోసం ఒక చక్కని సలాడ్ చూపిస్తానండి. అదే చికెన్ సలాడ్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైతే ఒక మీల్ బదులు ఈ సలాడ్ తింటే గనక మీరు 2 వారాల్లోనే తప్పకుండా వెయిట్ లూజ్ అవుతారు. ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెయిట్ లాస్ డైటింగ్ చేసేటప్పుడు మనం చికెన్ బ్రెస్ట్ పీసెస్ని యూస్ చేయాలండి. వీటిని ఇలా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. దీనికి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని, అలాగే కొంచెంగా ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది మనం ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక మనకి చేసుకోవటం కూడా ఇంకా ఈజీ అయిపోతుందండి. ఇది మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ పక్కకు ఉంచుకుందామండి. 1 అవర్ తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ మనం ఉడికించుకుంటే కనుక మనకి చికెన్ కుక్ అయిపోతుందండి. ఇదిగోండి, 5 to 10 మినిట్స్లో చికెన్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. అదే కడాయిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యాప్సికము, మీకు ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. అలాగే క్యారెట్ని సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది మనకి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం మగ్గటం కోసం. ఈ ముక్కలన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము, ఎందుకంటే చికెన్ కదా, స్మెల్ రాకుండా ఉండటం కోసం. వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందాక కుక్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని వీటిని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్ పీసెస్ మరీ మెత్తగా అయిపోయేటట్టు ఫ్రై చేయకూడదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి, సలాడ్ కదా. కుక్ అయితే చాలు, మరీ మెత్తగా చేసేయద్దు. ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి. లేదు అంటే కనుక నార్మల్ కారం వేసుకున్నా సరిపోతుంది. నేను లాస్ట్లో టేస్ట్ కోసమని కొంచెంగా పెరి మిక్స్ వేసానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకుని ఈ వెజిటబుల్స్ కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే మరీ సాఫ్ట్గా అయిపోతే కనుక సలాడ్ అంత టేస్ట్ బాగోదు, సాగీగా అయిపోతుంది సలాడ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక మన హెల్దీ అండ్ టేస్టీ చికెన్ సలాడ్ రెడీ అయిపోతుందండి. వెయిట్ లాస్ అలాగే డైటింగ్ వాళ్ళ కోసం అయితే కనుక తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీరు వెయిట్ లాస్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.